డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్స్ అయితే బుక్ చేసుకుని స్టూడెంట్స్ అందరూ కూడా వెళుతున్నారు. కొంతమంది అయిపోయింది, ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే తొందరగా చూసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారమ్మా, అది గుర్తుపెట్టుకుని. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు వీళ్ళు ఒకటి ఇస్తారు, ఆర్ఓసి అని ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్లో రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని రావటం జరుగుతుంది. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్లో మీకు ఇది ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్లో లేకపోతే మీరు యూ హ్యావ్ టు పే యువర్ ఓన్ పాకెట్ నుంచి మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే మనకి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటా లేదా అనేది కూడా ఒకసారి ఉంటుంది. ఆ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ మోడల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనకి 19th నుంచి 28th వరకు మరి జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకొని 29th నుంచి అయిపోతుంది. 25 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలమ్మా. 25 నుంచి 1 July వరకు వెబ్ ఆప్షన్స్ అయితే మరి అదేవిధంగా ఎవరైనా అవేర్నెస్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనే గైడెన్స్ కావాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ ఇది QR కోడ్. ఇలాంటి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. తెలియని వాళ్ళు మాత్రమే, తెలిస్తే మీరు అంతటికి మీరే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మిస్టేక్స్ అయితే చేయవద్దు, దయచేసి ఎవరు కూడా మిస్టేక్ చేయదు. మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే దాని ప్రకారం మీకు సీట్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి వెబ్ ఆప్షన్కి సంబంధించింది మన దగ్గర ఆల్మోస్ట్ 1,16,000 సీట్లకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. 176 ఇంజనీరింగ్ కాలేజ్, ఐ థింక్ ఇంకో కాలేజ్ పెరిగింది అనుకుంటే 177 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే మన దగ్గర ఉండే. ప్రతి ఒక్కరు ఈ డేటాను ఉపయోగించుకొని మీ యొక్క ర్యాంక్కి మరి క్యాస్ట్ పరంగా, మరి కేటగిరీ పరంగా ఓసీ, జనరల్, బాయ్స్ గర్ల్స్, BCA బాయ్స్ గర్ల్స్, SC1 గర్ల్స్, SC2 గర్ల్స్, SC3 గర్ల్స్, EWS బాయ్స్ గర్ల్స్, ఈ విధంగా అన్ని BC ABCD ఈ బాయ్స్ గర్ల్స్ వరకు కూడా మరి డేటా ఉండటం అయితే జరిగింది. ఈ డేటా కావలిస్తే మీరు మెంటర్షిప్ తీసుకుని మీరు ఈ డేటా పొందవచ్చును. మరి ఇది ఒక స్టూడెంట్, ఈ విధంగా స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు JNTU మరి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఇలా వెబ్ ఆప్షన్స్ రావటం జరుగుతుంది. మీకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ROC అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ROC. ఇలా ఇస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారమ్మా. తస్మాత్ జాగ్రత్త. మీరు హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ ఇవన్నీ ఉండటం జరుగుతుంది. ఈ యొక్క మరి రిజర్వేషన్, OU కేటగిరీ, మరి అదేవిధంగా క్వాలిఫై మీ యొక్క మరి ఎంత పర్సంటైల్ వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందో కూడా ఇక్కడ ఇస్తారు. మీరు ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకెళ్లారో ఇక్కడ చూడండి. ఒకసారి EWS ఎలిజిబిలిటీ, ఇవన్నీ స్పోర్ట్స్, ఇవన్నీ వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి ర్యాంక్, మరి ఇక్కడ చూడండి ర్యాంక్ కార్డు ఇచ్చారు. ఇవన్నీ టిక్ చేసుకుంటారు. స్టడీ సర్టిఫికెట్స్, ప్రూఫ్ ఫర్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టడీస్ రెసిడెన్సీ సర్టిఫికెట్, తర్వాత TC ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి హాల్ టికెట్ ఇచ్చారు. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, క్యాష్ సర్టిఫికెట్, ఇన్కమ్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. తర్వాత ఇది పెండింగ్, అన్నీ ఇంకేం పెండింగ్ లేదు కదా. వీళ్ళు మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇట్లా సిగ్నేచర్ చేసి కూడా ఇస్తారు వీళ్ళు. మరి సిగ్నేచర్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఇది వస్తే దీనిలో మీకు ఫీజు రియంబర్స్మెంట్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీజు రియంబర్స్మెంట్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వీళ్ళకి మాత్రమే ఇది ఉంటేనే, ఎస్ అని ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందమ్మ, గుర్తుపెట్టుకుని. లేకపోతే యూ హ్యావ్ టు పే మనీ ఫ్రమ్ యువర్ పాకెట్ నుంచి పే చేయవలసి ఉంది. వీళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ OBC వాళ్ళకి, మరి OBC వాళ్ళు ఇంతకుముందు 10,000 లోపు అయిన వాళ్ళకి ఫుల్ ఫ్రీ. మరి దాన్ని పెంచారు లేదనేది ఐఎమ్ నాట్ షూర్. ఇది చూసుకోండి. మ్యాథమెటిక్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ వీళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇది ROC. మీకు ROC వచ్చి ఉంటే మరి ఎవరైనా కామెంట్లో పెట్టండి ఏమైనా డీటెయిల్స్ ఉంటే. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.